హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ప్రపంచంలో చాలామంది చనిపోయేది ఇలాంటి సమస్యల వల్లనే. కానీ వీటన్నిటికీ కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన సమస్య ఒబేసిటీ. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా అందరినీ బాధపెడుతుంది. WHO రిపోర్ట్స్ ప్రకారం ప్రతి ఏటా ఒబేసిటీతో దాదాపు 28 లక్షల మంది చనిపోతున్నారు. చెప్పాలంటే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఈ ఒబేసిటీ. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ వస్తే ఎలా నయం చేసుకోవాలో తెలుసుకుందాం. ఒబేసిటీ అంటే మన శరీరంలో ఎక్కువగా ఫ్యాట్ చేరి మనం ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా బరువు ఉంటే దానిని ఒబేసిటీ అంటారు. అయితే మన శరీరంలో కొవ్వు ఎలా పేరుకుపోతుందంటే మనం తీసుకున్న ఆహారానికి సరిపడా శ్రమ లేకపోతే అదంతా కొవ్వులాగా ఉండిపోతుంది. క్యాలరీస్, ఈ పదం మనం వింటూనే ఉంటాం. క్యాలరీస్ అంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకి ఎంత శక్తి వస్తుంది, మనం పని చేసినప్పుడు ఎంత శక్తి ఖర్చు అవుతుందో కొలవడానికి యూజ్ చేసే యూనిట్ని క్యాలరీ అంటారు. సుమారుగా ఒక రోజులో ఆడవారికైతే 1600 నుండి 2400 వరకు, మగవారికైతే 2000 నుండి 3000 వరకు క్యాలరీలు అవసరమవుతాయి. ఇది ఏజ్, బాడీ సైజ్, పనితీరుపై డిపెండ్ అయి ఉంటుంది. అవసరానికి మించున్న క్యాలరీలు శరీరంలో పొట్ట దగ్గర, తొడల దగ్గర, రక్తనాళాలలో కొవ్వులాగా పేరుకుపోతుంది. అయితే ఊబకాయం వల్ల శరీరంలో ప్రతి పార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒబేసిటీ ఉండటం వల్ల కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, కొరోనరీ అరెస్ట్ డిసీజ్, స్ట్రోక్, గాల్ బ్లాడర్, స్లీప్ యాప్నియా, లివర్ డ్యామేజ్, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తుంటాయి. ఇంకా మోకాళ్ళ నొప్పులు, ఆడవాళ్ళలో అయితే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాగే లావుగా ఉంటే మానసికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఒబేసిటీ రాకుండా ఉండాలన్నా, వచ్చినా తక్కువ చేసుకోవాలన్నా ముందుగా మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, వర్కౌట్ చేయాలి. బరువు పెరగడంలో నిద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. సరైన సమయానికి తగినంత నిద్ర ఖచ్చితంగా అవసరం. సరైన నిద్ర లేకపోవడం వలన బాడీలో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వవు. తద్వారా మెటబాలిజం దెబ్బతిని బరువు పెరుగుతారు. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకొని ఒబేసిటీకి దూరంగా ఉండండి.